ఏమండి ఏమండి ఉమ్, ఓసారి ఇలా వస్తారా? ఉమ్. చెప్పండి. ఆ, నేను టెర్రస్ మీదున్న సింగిల్ రూమ్లో ఉంటాను. తెలుసండి, అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను. ఓ, మీకు ఏదైనా సహాయం కావాలంటే నన్ను అడగండి, నేను చేసి పెడతాను. పర్వాలేదండి. అయ్యో మేడం, నేను టెర్రస్ పైనే ఉంటాను, మీరేమో థర్డ్ ఫ్లోర్లో ఉంటారు. అలాంటప్పుడు మనకి మనమే సహాయంగా ఉండాలంటే ఆ, మీ ఇంట్లో మగవాళ్ళెవరూ లేరు. అలాంటప్పుడు మీకు నాలాంటి మగాడు అవసరం కావాల్సి వస్తుంది. పర్లేదండి, ఏదైనా సహాయం అవసరమైతే చెప్తాను. సరేనండి, మీకు ఏదైనా అవసరమైతే చిటికలో చేసి పెడతాను. ఉమ్, అడగండి. ఉమ్, సరే మేడం, ఉమ్, బాయ్ అండి, ఉమ్. ఉంటాను. రే, ఉమ్, మన బిల్డింగ్ థర్డ్ ఫ్లోర్లో ఒక ఆవిడ ఉంది కదా, ఉమ్. ఈరోజే ఆమెను పరిచయం చేసుకున్నానురా. అలాగా? అవునరా, ఇంకో 2 నెలల్లో ఆమెతో మెల్లగా మాటలు కలిపి లైన్లో పెట్టేస్తా. రేయ్, అసలే భర్తలేని ఆవిడ్రా, వదిలేరా. రేయ్, అలా ఉంటేనే కదరా నా పని ఈజీ అవుతుంది. నువ్వలా చూస్తూ ఉండు, ఇంకో 2 నెలల్లో ఆమెను నా చేజిక్కించుకొని హ్యాపీగా ఉంటాం. రేయ్, ఇప్పటికే చాలామంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నావురా. పాపంరా. ఏ పోరా. నువ్వు మారవురా. ఏమండి 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 ఉమ్. చెప్పండి. కరెంటు బిల్ కట్టేశారా? ఆ, కట్టలేదండి. అయ్యో, కరెంటు బిల్లు కట్టలేదా? ఉమ్, ఈరోజే లాస్ట్ డేట్ అండి. కరెంటు బిల్లు కట్టకపోతే ఫ్యూజులు తీసేస్తారు. మర్చిపోయానండి. ఓ, సరే అండి, నేను కూడా కరెంటు బిల్లు కట్టడానికే వెళ్తున్నాను. మీది కూడా ఇవ్వండి, నేను వెళ్ళి కట్టొచ్చేస్తాను. ఇదిగో తీసుకొస్తానండి, ఒక నిమిషం. ఆ, ఇదిగో తీసుకోండి. సరే అండి, నేను ఉమ్. కట్టేసి వస్తాను. అలాగే. కట్టేశానండి. ఉమ్, చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ మాత్రమేనా? టీ, కాఫీ? సరే రండి. ఇదిగోండి. మ్. ఆ, ఏమండి, ఉమ్, మీకు భర్త లేడు కదా, మరి మీరు ఇంకో పెళ్లి చేసుకోవచ్చు కదా? నాకు ఇంట్రెస్ట్ లేదండి. రే, ఆవిడింటికి వెళ్ళానురా, ఆ? టీ ఇచ్చిందిరా, ఆ. తాగారా. ఉహుం. ఇంకా కొన్ని రోజుల్లో ఆమెతో మెల్లగా మాటలు కలిపి నా వశం ఎలా చేస్తానో చూస్తూ ఉంటావు. రేయ్, వద్దురా, పాపంరా. హే పోరా.
పాపం పాపం అనుకుంటే కూర తినడం అవుతుందా? ఏమండి 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 చెప్పండి. నేను పైన టెర్రస్ రూమ్లో ఉంటాను. తెలుసండి. మా ఫ్రెండు మీతో మాట్లాడి లైన్లో పెట్టాలని చూస్తున్నాడు. వాడసలు మంచివాడు కాదు. ఇదివరకే చాలామంది అమ్మాయిల జీవితాలతో ఆడుకుని నాశనం చేశాడు. మీరు జాగ్రత్తగా ఉంటారని చెప్తున్నాను. ఏంటండి మీరు అసలేమనుకుంటున్నారు? అతను మీ ఫ్రెండే కదా, అతని గురించి ఎందుకు ఇలా తప్పుగా మాట్లాడుతున్నారు? అసలు వారు ఎంత మంచివారో తెలుసా? అతను నాకు ఎంత పెద్ద హెల్ప్ చేశారో మీకు తెలీదు. అతని గురించి ఇంత తప్పుగా నాతో మాట్లాడకండి. అతని గురించి ఇలా తప్పుగా చెప్పేటట్టయితే ఇటు రాకండి. ఇక్కడి నుంచి వెళ్ళండి. అది కాదండి, ఎందుకు చెప్తున్నానంటే మీరు నాతో ఏం చెప్పక్కర్లేదు. మీరు వెళ్ళి మీ పని చూసుకోండి. ఏమండి ఏమండి నువ్వు ఇంత చెడ్డపడవనుకోలేదు. ఆ? చాలా మంచివాడు అనుకున్నాను. నీకే ఏయ్. అసహ్యం అనిపించడం లేదు? ఏంటి నువ్వు మంచిదానిలో మాట్లాడుతున్నావు? నువ్వేమన్నా పతివ్రతను అనుకుంటున్నావా? బయటికి పోరా. నేను ఇంట్లోకి రానివ్వడమే తప్పు. ముందు బయటికి వెళ్ళు. పోవే, నువ్వు కాకపోతే 100 మంది. ఏమండి? ఉమ్, చెప్పండి. సారీ అండి. ఆ రోజు మీ ఫ్రెండ్ గురించి చెప్పారు. నేనే పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఈరోజు మీ ఫ్రెండ్ గురించి పూర్తిగా తెలిసిపోయింది. సరే అండి, ఇప్పటి నుంచైనా జాగ్రత్తగా ఉండండి. వెళ్ళొస్తానండి.